ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. వీడియోలో పాస్టర్ దేవదాస్ గారు హనుమాన్ జంక్షన్లో హోసన్నా మినిస్ట్రీస్లో పరిచర్య చేస్తున్న పాస్టర్ దేవదాస్ గారు ఎలా మార్పు చెందారు, సిఎస్ఐ నుండి హోసన్నా మినిస్ట్రీస్లోకి ఎలా వచ్చారు, ఇంకా హోసన్నా మినిస్ట్రీస్ మొట్టమొదటి బైబిల్ సెమినార్ హనుమాన్ జంక్షన్లో ప్రారంభించడానికి కలిగిన కారణం ఏంటి, ఇంకా వారి జీవిత సాక్ష్యము, సేవా అనుభవాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆయన మాటల్లో విందాం. ప్రతి ఒక్కరు పూర్తిగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రివారిని యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు అను దేవుని వాక్యము నా పట్ల అక్షరాల నిజమైంది. మచిలీపట్నంలో మా నాన్నగారు వైర్లెస్ ఆపరేటర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మేము సిఎస్ఐ సంఘానికి చెందినవారు. మొదట మా తండ్రి జాన్ మల్లోజీరావు గారు రక్షణ పొందారు. ఆ తరువాత దేవుని సేవకు పిలువబడి ఉద్యోగమునకు రాజీనామా చేశారు. ఆస్తిపాస్తులని, కట్టిన ఇల్లును బంధువులను ఇచ్చి కట్టుబట్టలతో నన్ను, చెల్లిని, అక్కను, అమ్మను తీసుకొని పలు ప్రాంతాలకు తిరిగి పరిచర్య నిమిత్తం మా స్వగ్రామమైన కానుమోలులో స్థిరపడటం జరిగింది. అక్కడే నాన్నగారు చిన్న సంఘమును కట్టి సభలు జరిపిస్తూ ఉండేవారు. మా ముగ్గురిని సేవకులుగా తీర్చిదిద్దాలన్నది మా తండ్రి గారి ఆశ. మా అక్కగారిని పాస్టర్ పి జాన్ గారికి ఇచ్చి వివాహం చేశారు. నాకు మాత్రం దైవ సేవ చేయాలని ఆశే ఉండేది కాదు. ఎప్పటికైనా మంచి ఉద్యోగం చేయాలని ఆశ ఉండేది. ఆ రోజుల్లో మేము అడుగడుగును అనుభవించిన కష్టాలు, సేవ అంటేనే భయంగా ఉండేది. ఒకే నిక్కరు చొక్కాతో ఉన్న రోజులు గుర్తున్నాయి. అనేక దినాలు మా తల్లిగారు మాకు భోజనం పెట్టి ఆమె పస్తులు ఉండటం నాకు తెలుసు. ప్రభు స్వరం నన్ను పలుమార్లు సేవ కొరకు పిలవడం జరిగింది. లోబడిన వాడను కాను. కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా తండ్రి గారు భయంకరమైన జబ్బుతో మంచం పట్టారు. ఆయన చివరి క్షణాలలో ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోచున్నాను, చెల్లిని పెంచి ఒక సేవకునికి ఇచ్చి పెండ్లి చేయమని, నన్ను దేవుని సేవన చేయమని మాట తీసుకుని కన్ను మూశారు. ప్రభు స్వరం ఇంకనూ నన్ను వెంబడిస్తూనే ఉంది. నేను లోబడక ఉద్యోగం కొరకై తిరుగుతూ ఉండేవాడిని. దేవుడు ఒక అనారోగ్యం చేత నా జీవితాన్ని పట్టుకున్నాడు. గుండె బలహీనత, ఊపిరితిత్తులు పనిచేయకపోవటం, గాలి పీల్చడమే కష్టంగా ఉండేది. వైద్యుల్ని సంప్రదిస్తే 1000 రూపాయలు ఉంటేనే దీనికి వైద్యం అని చెప్పేవాళ్ళు. ఛార్జీలకే డబ్బులు లేని నాకు 1000 రూపాయలు ఎక్కడి నుండి తేగలను? రోగం ముదిరింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అర్ధరాత్రి వేళ శ్వాస ఆడక నేను చనిపోతున్నట్లు అర్థమైంది. బ్రతకాలని ఆశ కలిగింది. ప్రభువా, నీవు నన్ను బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తానని వెర్రిగా అరిచాను, ఏడ్చి ప్రార్థించాను. ఆ రాత్రి ప్రభు హస్తం నన్ను ముట్టింది. ఆనాటి నుండి నేటి వరకు నన్ను సజీవుడుగాను, ఆయన సాక్షిగాను ప్రభు నన్ను నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. నాకు వైద్యం చేసిన డాక్టర్ గారు నన్ను చూచి దేవుని ద్వారా బాగుపడ్డానంటే నమ్మలేకపోయారు. బరువులు మోయొద్దు, సైకిల్ తొక్కవద్దు, పెద్దగా మాట్లాడవద్దు అని ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు వేవేల ప్రజలకు సువార్త చెబుతూ 7 సంఘాలకు కాపరిగా నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నాన్నగారు కోరుకున్నట్లే చెల్లిని చెన్నైలో సేవ చేస్తున్న పాస్టర్ డేవిడ్ రాజుకి ఇచ్చి వివాహం జరిపించాను. అక్క, నేను, చెల్లి దేవుని సేవలో ఉండటం దేవుని మహాకృప అని తల్లిదండ్రులు ప్రార్థన అని చెప్పకుండా ఉండలేను. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా మా ముగ్గురిని ఉంచిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నాన్నగారి సేవ కొనసాగిస్తున్న రోజుల్లో మా స్వగృహంలో ప్రతి సంవత్సరం సభలు జరిపించడం ఆనవాయితీ. దైవజనులు యేసన్న గారి గురించి విని 1985 సంవత్సరంలో జరిగిన సభలకు ఆయన ఆహ్వానించాం. ఆ సభల్లో దైవజనుని సందేశాల ద్వారా నేను, సంఘము బలపరచబడ్డాం. అదే గ్రామంలో బహు ప్రయాసతో చిన్న మందిరం కట్టడం జరిగింది. 1986లో ప్రతిష్ఠించడం జరిగింది. దేవుని చిత్తానుసారంగా దైవజనుని ఆలోచన మేరకు 1987లో సంపూర్ణ రాత్రి ప్రార్థన కానుమోలులో ప్రారంభించాం. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. మా జీవితాలు, సేవ ఒక క్రొత్త మలుపు తిరిగింది. కొన్ని మాసముల తర్వాత 1988లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జంక్షన్కి మార్చడం జరిగింది. బహు ప్రయాసతో కొన్ని సంవత్సరాలు అద్దె కట్టుకుంటూ ప్రార్థనలు జరిపించాం, సభలు నిర్వహించాం. అనేక స్వస్థతలు పొందారు. యేసన్న గారు అనేక వేల మందికి స్వయంగా బాప్తీసాలు ఇచ్చారు. సొంత స్థలం కొరకు ప్రార్థించగా 1991లో మందిరం కొరకు స్థలం కొన్నాం. మందిరం నిర్మాణము కొరకు విశ్వాసులు, దైవజనులు ప్రార్థించగా, సహకరించగా అనేక మంది ప్రభు మహాకృపను బట్టి 1992 సంవత్సరం నవంబర్లో మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని దైవ సేవకులు నిర్వహించారు. ఆ మందిరం ప్రజలు కూడుకొని ఆరాధన చేసుకునేందుకు చాలనందున 1993లో మరికొంత స్థలాన్ని తీసుకొని మందిరం విస్తరణ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రములు. దైవజనులు ఈ పరిచర్య విస్తరణ కొరకు గుంటూరు నుండి తరచుగా వచ్చి సంపూర్ణ రాత్రి ప్రార్థన నిర్వహించేవారు. 1994 ఆగస్టు నెల హోసన్నా మినిస్ట్రీస్ తరపున మొట్టమొదటి బైబిల్ సెమినార్
హనుమాన్ జంక్షన్లోనే అని ప్రారంభించబడిందని తెలుపుటకు సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. అదే సంవత్సరంలో నూజివీడులో మహాసభలు జరిగాయి. వెంటనే ఆ ప్రాంత ప్రజల ద్వారా జంక్షన్ సంఘం మరింత విస్తరించింది. 1998లో దక్షిణాఫ్రికా వెళ్ళటం, ఆ చోట వాక్య పరిచయం చేయటం ప్రభు చేసిన గొప్ప కార్యం. 1999లో యెరూషలేము చూచుటకు, 2000లో అండమాన్లో, సింగపూర్లో స్వార్థ పరిచయం చేయుటకు ప్రభు సహాయం చేశారు. దేవుని కృపను బట్టి 2001లో నూజివీడులో ఒక మందిరం కట్టబడింది. ఈ పరిచర్యను ప్రేమించిన ప్రభు పరిచర్య కొరకు ఒక వ్యాన్ దయచేశారు. ఆనాడు 78తో విశ్వాసులతో ప్రారంభమై నేడు 3000కు పైగా కూడుకొని ఆరాధన చేసుకునేందుకు ప్రభు కార్యం చేశారు. కానుమోలు, దొండపాడు, నూజివీడు, గన్నవరం, ధర్మాజిగూడెం, ఇయ్యవరం, హెచ్ జంక్షన్లో మందిరాలు కట్టడానికి, సంఘాలు ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ మందిరంలోని యవనస్తులు 12 మంది హోసన్నా మినిస్ట్రీస్లో సేవ చేయుచున్నారు. ఇంతగా నన్ను ప్రేమించిన నా ప్రభుకు నేనేమి ఇవ్వగలను? నా జీవిత కాలమంతా ఆయనను నేను కృతజ్ఞతతో సేవ చేయుటకు కోరుచున్నాను. ఆయన చేసిన మేలుల్లో దేన్ని మరొకము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, విన్నారు కదా దేవదాస్ గారు ఒక సాక్ష్యాన్ని, ఎలా పరిచర్యలోకి వచ్చారు, హోసన్నా మినిస్ట్రీస్లోకి ఎలా వచ్చారు. నేటికి కూడా హోసన్నా మినిస్ట్రీస్ హనుమాన్ జంక్షన్లో పరిచర్య చేస్తున్నారు. గొప్పగా అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, దేవుడు ఆయన చేసిన తీర్మానం ప్రకారం, ఆ నిబంధన ప్రకారంగా పరిచారకుడుగా, సేవకుడుగా నేటికి కూడా గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవుడు బహుబలంగా వారిని వాడుకుంటున్నారు. ఇంకా వారి కోసం, వారి పరిచర్య కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేర కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.